హే హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో అయితే మనం కంప్లీట్గా ఈరోజు ఈవినింగ్ సెషన్లో జరిగినటువంటి కొన్ని క్వశ్చన్స్ గురించి అయితే డిస్కస్ చేద్దామండి. సో మన సబ్స్క్రైబర్స్ అయితే పెట్టిన క్వశ్చన్స్ అయితే మేము ముందుకు తీసుకొచ్చాను. సో దానికి ఆన్సర్స్ కూడా అయితే పెట్టారు. సో థ్యాంక్స్ అండి పెట్టినందుకైతే. సో అందరికి కూడా యూటిలైజ్ అవుతుందని కోరుకుందాం. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి గైస్. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో డైలీ అప్డేట్స్ అనేవి మన ఛానల్ అందుబాటులో ఉంటాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి క్యాపిటల్ ఆఫ్ టిప్పు సుల్తాన్. సో టిప్పు సుల్తాన్స్ యొక్క క్యాపిటల్ సిటీ ఏందని చెప్పేసి సో క్వశ్చన్ అయితే అడిగారు. సో దానికి సంబంధించి సెరింగపట్నం అనేది దానికి సంబంధించిన ఆన్సర్ అండి. అదేవిధంగా చూసుకోవచ్చు పారిజాతప హరణం రైటర్. సో కొంచెం పారిజాతప హరణం రైటర్ ఎవరు అని చెప్పేసి క్వశ్చన్ అయితే అడిగారు. దానికి సంబంధించిన ఆన్సర్ అయితే కింద చూడొచ్చు, నంది తిమ్మన. సో పారిజాతప హరణం రైటర్ వచ్చేసి నంది తిమ్మన గారు. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే కనుక మరో క్వశ్చన్ వచ్చేసి లిటరసీ ఆఫ్ ఇండియా ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఎంత పర్సెంటేజ్ ఎంత అని చెప్పేసి అడిగారు. సో ఆన్సర్ వచ్చేసి 12%. అండ్ అదేవిధంగా ఇంకో క్వశ్చన్ చూసుకుంటే కనుక డేట్ ఆఫ్ ఎకోనిక్స్ సంబంధించి ఒక క్వశ్చన్ అయితే అడిగారు. March 21 to September 23 ఇది ఆన్సర్. అండ్ అదేవిధంగా చూసుకుంటే కనుక ఎల్లోరా కేవ్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి, ఎల్లోరా కేవ్స్ లొకేటెడ్. సో కొంచెం ఇదైతే ఈజీ క్వశ్చన్ వచ్చింది. ఔరంగాబాద్ అండి, దీనికి సంబంధించి ఎల్లోరా గుహలు అయితే ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే కనుక ఏ మ్యాచింగ్ అబౌట్ సీమారావు వందన ప్రాంజిల్ పీజీ 1827 క్లాస్ మొఘల్ రెవెన్యూ అని చెప్పేసి. సో క్వశ్చన్ అయితే కొద్దిగా అటు ఇటుగా ఉంది. సో దానికి సంబంధించిన ఆన్సర్ అయితే జాబ్త్ అండి, JABTH. అండ్ అదేవిధంగా ద స్లేవ్స్ హ్యాండ్ ఓవర్డ్ బై ఇల్టుమిష్ కాల్డ్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ ఉంది. సో దానికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి బంద్గన్. సో ఇక్కడ చూడవచ్చు. అండ్ అదేవిధంగా ద ఫేమస్ పెయింటింగ్ ఇన్ కేవ్స్ కాల్డ్ ఎత్తుల ఆవుల గుంపు లొకేటెడ్ అని చెప్పేసి. ద ఫేమస్ పెయింటింగ్ ఇన్ కేవ్స్ కాల్డ్ ఎత్తుల ఆవుల గుంపుకు లొకేటెడ్ ఎక్కడ ఉందని చెప్పేసి. సో ఆన్సర్ వచ్చేసి చింతకుంట అండి. సో కంప్లీట్గా ఈ క్వశ్చన్స్ అయితే మన సబ్స్క్రైబర్ చెప్పిన క్వశ్చన్స్ అండి. సో మిగతా ఏమైనా క్వశ్చన్స్ తెలుసుంటే కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి గైస్. సో వీడియో అయితే ఇంతే. వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి గైస్. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.